నమస్తే అండి, నేను రజా. సమాజం గొడ్డు పోయిందంటే పోయినట్టే. ఈ వీడియో అత్యంత బాధాకరమైన వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బునోడు ఏది చేసినా చెల్లిద్ది, డబ్బు లేనివాడు ఏది చేసినా చల్లదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్తా. డబ్బున్నవాడు ఎవరినైనా ఒకటి చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చినా సరే అతన్ని కింగులా ఈ సమాజం పొగిడిద్ది, భుజాల మీద ఎక్కించుకొని మరి ఊరేగిచ్చిద్ది, సభలు సమావేశాలు పెడితే లక్షలాది మందిగా తరలి వచ్చేలా చేసిద్ది డబ్బు. అదేవిధంగా డబ్బు లేనివాడు ఒక చిన్న గీత గీసినా సరే 5 సంవత్సరాల పాటు జైల్లో పెట్టగలిగినంత గొప్ప చట్టాలు మనం అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకడు బాగా డబ్బున్నోడి కొడుకు పీకల దాకా తాగి సూపర్ కార్ వేసుకొని వెళ్ళి రోడ్డు మీద ఇద్దరిని గుద్దితే స్పాట్లో చచ్చిపోయారు. అతన్ని పోలీసులు కోర్టుకు తీసుకెళ్ళగా వితిన్ 15 గంటల్లోనే అతనికి బెయిల్ మంజూరైందంట. బెయిల్ మంజూరు అవడమే కాదు, పెద్ద కేసులేం పెట్టలా. అతనికి ఇచ్చిన పనిష్మెంట్ వింటే నాకు ఏం చేయాలో అర్థం కాల, మైండ్ పోయింది. లెక్క ప్రకారం నేను ఇలాంటి వీడియోస్కి నేను పెద్ద పొలిటికల్గా యాక్టివ్గా ఉంటాను కాబట్టి పొలిటికల్ వీడియోస్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎందుకు చేయనంటే ఏముంటుందిలే అనిపించేది. కానీ చట్టం తన పని తాను చేసిద్ది అనిపించేది ఇలాంటి విషయాల్లో. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోర్టులు కానీ వ్యవస్థ కానీ వ్యవహరించినటువంటి తీరు చూసి నాకు చాలా బాధేసి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నిజం చెప్తున్నా. సరే, ఈ వీడియో వల్ల నీకు ఏదైనా లాభం వచ్చిద్దా, పూర్తిగా వ్యవస్థ మారిపోతుంటే వ్యవస్థ మారదు. కానీ ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలనిపించేలా నాకు అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. చెప్తా చూడండి, పూర్తిగా అది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఏంటంటే, మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి 2 మృతికి కారణమైన వ్యక్తికి 15 గంటల్లో బెయిల్ మంజూరు చేసిన కోర్టు. ఇద్దరు మనుషుల్ని చంపేస్తే 15 గంటల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే మనలాంటి వాడు చిన్న గీత గీసినా సరే, పక్కనోడికి ఎవడైనా బైక్ మీద వెళ్తా కారుకి గీత గీసినా సరే, లేదంటే చిన్నగా డాష్ ఇచ్చినా సరే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మక్కిలు ఎరక్కొట్టి కోర్టుల చుట్టూ తిప్పుతారనమాట. అలాంటివి పని చేస్తాయి అనమాట డబ్బు లేనివాడికి. ఇంకా ఈ విషయం ఈ సంఘటన పూణేలో జరిగిందంట. పూణేలో కళ్యాణి నగర్లో బ్రహ్మ రియాలిటీకి చెందినటువంటి బాగా డబ్బున్నటువంటి రియల్ ఎస్టేట్ చేసేటటువంటి బ్రహ్మ రియాలిటీకి చెందినటువంటి విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ మత్తులో పేక్కల దాకా తాగి తన స్పీడ్ పోర్షే కార్ అంటే ఒక సూపర్ కార్గా మనం చెప్పుకోవచ్చు, బాగా కాస్ట్లీ కార్ అనమాట. దాంతో కొట్టడంతో 2 మృతికి కారణమైన వ్యక్తికి కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆ రియాల్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టులకి పడగెట్టినటువంటి వ్యక్తి, దేన్నైనా మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి అనుకుంటా. సో అర్థమవుతుంది కదా, పోర్షే కార్తో కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు, అది కొన్ని కోట్ల రూపాయల కారు. 15 గంటల్లో బెయిల్. సరే, ఇప్పుడు నేను చెప్పే వింటే కనుక నాకు ఇక్కడేనమాట సర్రన కాలింది, మండిపోయింది. సామాన్యుడికైతే ఇలానా, డబ్బున్నోడికైతే ఇలా అనిపించింది ఇక్కడే అనమాట. అతనికి ఇచ్చినటువంటి పనిష్మెంట్స్ చూసిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాక ఈ వీడియో చేశాను. ఇచ్చినటువంటి పనిష్మెంట్స్, జరిగిన ప్రమాదంపై 300 పేజీల వ్యాసం రాసి ఈ ఘటన ఏదైతే యాక్సిడెంట్ ఎలా అయితే చేశాడో దానికి సంబంధించినటువంటి 300 పేజీల వ్యాసం రాసి 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని గుర్తుపెట్టుకొని 300 పేజీల వరకు వ్యాసం రాయాలంట. ఎలా యాక్సిడెంట్ చేశానో దానికి సంబంధించి. తర్వాత 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడైతే ఉంటారో సో ఆ ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు 15 రోజుల పాటు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసి తర్వాత మానసిక నిపుణుని దగ్గరికి వెళ్ళి చికిత్స తీసుకోవాలి. చూసారా, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 15 రోజుల పాటు వాళ్ళతో పాటు పనిచేసి పక్కన నిలబడి తర్వాత మానసిక నిపుణుని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని న్యాయస్థానం ఈ బాలుడికి ఆదేశించింది. ఈ పోర్షే కారు తోలింది బహుశా ఒక టీనేజర్. నాకు తెలిసి అతనికి 18 ఏళ్ళు కూడా ఉండవు. సో కోట్ల రూపాయల కార్ని బాగా డబ్బు పేరుకుపోయి మదంతో ఒకరికి ఇచ్చి రోడ్డుకు పంపిస్తే వాడు ఇష్టం వచ్చినట్టుగా 2 గుద్ది చంపితే ఆ కుటుంబాలు సర్వనాశనం అయిపోతే వాళ్ళంతా రోడ్డు మీద పడిపోతే కుటుంబాలు సర్వసంకనాగిపోతే కోర్టు ఇచ్చింది ఏంటంటే 300 పేజీలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో వ్యాసం రాయ్, 15 రోజుల పాటు ఎవరైతే ట్రాఫిక్ కంట్రోల్ చేసే కానిస్టేబుల్ ఉంటాడో అతను పక్కన నిలబడి అన్నీ కూడా చూడు,
ఆ తర్వాత ఎవరైతే ఇలా యాక్సిడెంట్ అయిందో వాళ్ళకి వెళ్ళి సహాయం చేయి. అదేవిధంగా ఒక మానసిక నిపుణుడి దగ్గరికి వెళ్ళి నీకు పరిస్థితి ఏంటో, మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకో అని చెప్పేసి ఆదేశించిందంటండి. నిందితుడిని దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కోరారట. సో హ్యాట్స్ ఆఫ్ పోలీస్. ఈ సందర్భంగా పోలీసులకు నేను ధన్యవాదాలు చెప్తే, అట్లీస్ట్ వాళ్ళు ఒక కోరికన కోరారు కోర్టుని, ఈ అబ్బాయి చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కోర్టు అడిగితే కోర్టు చెప్పిన ఆన్సర్ వింటే అదొకసారి మైండ్ పోయింది. చేస్తే న్యాయస్థానం అంటే దానికి తిరస్కరించిందంట. న్యాయస్థానం దాన్ని తిరస్కరించిందంట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు చట్టాలు చుట్టమనాలి, ఏమనాలా? పేదల్ని ఇద్దరిని చంపేస్తే ఒక టీనేజ్ బాయ్ కాబట్టి అతన్ని 15 గంటల్లో అతనికి బెయిల్ ఇచ్చేసి రోడ్డు మీద తిరగరా బాబు, 15 రోజుల పాటు ఒక కానిస్టేబుల్ పక్కన నిలబడరా బాబు, తర్వాత ఎవడైనా యాక్సిడెంట్ అయితే కనుక అడిగి హెల్ప్ చేయరా బాబు, ఒకసారి మానసిక వైద్యుడిని వెళ్ళి కలవరా బాబు, ఇదే చెప్పేది. పేకల కంట తాగినటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ అబ్బాయి పేకల కంట తాగినటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని పట్టించుకోరా? సమాజం డబ్బునోడిది మాత్రమేనా, డబ్బు లేనోడిది కాదా? అదే సగటు సామాన్యుడు ట్రాఫిక్లో ఎవరైనా పక్కనోడికి ఇట్లా ఒక సైలెన్సర్ చిన్నగా ఆనించి అక్కడ ఏదన్నా కొంచెం తోలు కనుక పైకి లెగిస్తే వాళ్ళు చేసేటటువంటి రచ్చ వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే 4 కొట్టి ముందు కొట్టి తర్వాత మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఒక ఇద్దరిని చంపేస్తే టీనేజ్ బాయ్ అండి పేకల దాకా తాగితే కోర్టు ఇచ్చిన పనిష్మెంట్ చూసిన తర్వాత నాకు ఈ సమాజంలో పూర్తి స్థాయి నమ్మకం పోయింది. ఏ విధంగా రియాక్ట్ కావాలో అర్థం కాక బేసిక్గా పొలిటికల్గా రియాక్ట్ అయ్యేటటువంటి నేను సామాజికంగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నామా? ఇంత దిక్కుమాలిన సమాజంలో మనం బతుకుతున్నామా? ఒక ఇద్దరిని చంపేస్తే అలా వదిలేస్తారా? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇమ్మంటే అవసరం లేదంటారా? ఎలా చూడాలి దీన్ని? ఒకడేమో బాగా డబ్బున్నోడు కొడుకు డ్రగ్స్తో దొరికిపోతే ఆ పోలీసులు అరెస్ట్ చేస్తే చివరాఖరికి ఆ పోలీసులు ఏదో తప్పు చేశారని చెప్పేసి వాళ్ళని జైల్లో పెట్టి వాయిస్తున్నారు. వేల కేజీలు డ్రగ్స్ దొరుకుతుంది, దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏముండవు. సమాజం ఎటుపోతుంది అర్థం కావట్లా. వేల కేజీలు డ్రగ్స్ దొరికిపోయినాయి మొన్న ఆంధ్రాలో ఏదో ఒక పోర్ట్లో. ఊసి ఎక్కడికి పోయిందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. శిరోముండనాల కేసులు ఉన్నాయి, కుల దూషణలు చేస్తున్న కేసులు ఉన్నాయి. ఏవి? అదే డబ్బున్నోడు ఒక మనిషిని చంపేసినా కానీ ప్రశాంతంగా ఆడికి చట్టం చుట్టంగా మారిపోద్ది. అదే ఒక పేదవాడు ఏదైనా ఒక చిన్న మాట అంటే ఆడికి చట్టం ఉరితాడే మిగిలిద్ది తర్వాత మిగిలిన సంగతులు. ఇది పరిస్థితి ఈరోజున సమాజం. చూడండి, అంటే ఇదంతా కూడా ఏంటంటే సామాన్య ప్రజలే, మధ్యతరగతి ప్రజలే, మనలాంటి వాళ్ళే. ప్రతి సంఘటనకి బాధపడాల్సింది మనమే. ఎందుకంటే చట్టాలు మనకి బలంగా పనిచేసినంత విధంగా డబ్బున్నోడికి పని చేయట్లేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం. ఇదంతా కూడా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలా. ఇంత దుర్మార్గమైన సమాజంలో బతుకుతున్నందుకు నిజంగా సిగ్గేస్తున్నటువంటి పరిస్థితి.